టాలీవుడ్ హీరోయిన్ సమంత ఋతుప్రభు ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కానీ ఇటీవల ఈమె సినిమాల కన్నా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతోనే వైరల్ అవుతుంది. తాజాగా సమంత ముంబైలో బాంద్రా ఏరియాలో జిమ్ నుండి బయటికి వస్తుండగా ఫోటోగ్రాఫర్లు వీడియో తీస్తూ ఏదో మాట్లాడబోతుంటే అప్పటికే చిరాకుగా ఉన్న సమంత వారి ప్రవర్తనతో విసుగు చెంది ఆపండ్రా బాబు అంటూ కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే ఈ వీడియోలో సమంతని చూసిన వారంతా షాక్కి గురవుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు క్యూట్గా ఉండే సమంత ఇప్పుడు ఇంత బక్క చిక్కిపోయి కనిపించడంతో ఈమె హెల్త్ గురించి కంగారు పడుతున్నారు. ఎంత అనారోగ్య సమస్యలున్నా మరీ ఇంత సన్నగా ఎప్పుడూ కనిపించలేదని, శుభం చిత్రంలో క్యామియో రోల్లో కనిపించినప్పుడు బాగానే ఉండగా ఇప్పుడు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయిందని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇక సమంత 2021 నుండి మయోసైటిస్ అనే కండరాల వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫారెన్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోగా కొన్నాళ్ల తర్వాత తను కోలుకొని సిటాడేల్ అనే వెబ్ సిరీస్ లో నటించి అందరినీ మెప్పించింది. అయితే తాజాగా ఒక అవార్డ్ షోలో హాజరవ్వగా అక్కడ సమంత శ్రీలీలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడంతో సమంత లుక్స్ ని చూసిన కొంతమంది నెటిజన్లు తనని బాడీ షేమింగ్ చేస్తూ బ్యాడ్ వర్డ్స్ తో కమెంట్ చేయడంతో సమంత ఆక్రోశానికి గురై జిమ్ వీడియోని పోస్ట్ చేసింది. అందులో తనని విమర్శించే వారికి ఫిట్నెస్ సవాల్ని విసురుతూ తనలాగే కనీసం 3 పుల్అప్స్ చేసి చూపించాలని, అలా చేయలేని పక్షంలో తన బాడీ గురించి మాట్లాడడం మానేయాలంటూ కాస్త ఘాటుగానే బదిలిచ్చింది.